అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్సర్ బైక్ను ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొన్నటువంటి ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిస్తే మరొకరి హాస్పిటల్కు తరలిస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయినటువంటి ఘోరమైన దుర్ఘటన జరిగింది. ఎలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం వద్ద అర్ధరాత్రి జరిగినటువంటి ప్రమాదంలో పల్సర్ బైక్ పైన ఈ ముగ్గురు యువకులు ప్రయాణిస్తున్నారు. పురుషోత్తపురంకు చెందినటువంటి ఇద్దరు యువకులు, పోతిరెడ్డిపాలెంకు చెందినటువంటి ఒక యువకుడు ప్రయాణిస్తున్న టైంలోనే విశాఖ నుండి తుని వైపు ప్రయాణిస్తున్నటువంటి జీల్ మొబిలిటీ అనే ప్రైవేటు ట్రావెల్ బస్సు పల్సర్ బైక్ను బలంగా ఢీకొంది. అక్కడికక్కడే ముగ్గురు యువకులు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ మృతుల వివరాలు చూస్తే కనుక పోతిరెడ్డిపాలెంకు చెందినటువంటి యువకుడు దుర్గాప్రసాద్ 16 సంవత్సరాలు, అలానే పురుషోత్తపురంకు చెందినటువంటి ఇద్దరు యువకులు, ఒకరు బంగారు నాయుడు అంటారు, అబ్బాయికి 24 సంవత్సరాలు, గోవింద్ అనే అబ్బాయికి 25 సంవత్సరాలు. ఇందులో ఇద్దరు వ్యక్తులు జాబ్ చేస్తున్నారు, పని చేస్తున్నారు. ఒక అబ్బాయి మాత్రం చదువుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు కొనసాగించడంతో పాటు ట్రాఫిక్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపాటుకు గురయ్యారు. అది కూడా అర్ధరాత్రి ప్రమాదం జరగటంతో అసలు మృతి చెందినటువంటి యువకులు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ఊరికి చెందిన వాళ్ళు అనేటటువంటి ఒక ఆందోళన కూడా మొదలైంది. ఆ తర్వాత పూర్తి కేసు దర్యాప్తులో భాగంగా ముగ్గురు కూడా పురుషోత్తపురంకి చెందిన వాళ్ళు, పోతిరెడ్డిపాలెంకు చెందినటువంటి యువకులుగా తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా ఘోరమైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు తీరు చూస్తుంటే వణుకు పుడుతోంది. ఎప్పుడు ఏ క్షణం నుంచి ఎటువైపు వాహనాలు ఎగిరి పడతాయో కూడా అర్థం కాని రేంజ్లో ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి తీరు కనపడుతోంది. అతి వేగం, డ్రైవింగ్ రూల్స్ పాటించకపోవటం, తొందరగా వెళ్ళిపోవాలనే ఆ వేగంలో ప్రాణాలు పోగొట్టుకుంటాము అనే వాస్తవాన్ని మాత్రం ఎవరూ తెలుసుకోలేకపోతున్నటువంటి ఘోరమైన దుర్ఘటన అనేది చెప్పాలి. ఒక్కసారిగా అనకాపల్లిలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే ప్రమాదంలో ముగ్గురు బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ముగ్గురు యువకులు తమ విలువైన ప్రాణాలు కోల్పోవటం ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ బిడ్డల్ని కోల్పోయిన అటువంటి బాధలో బోరున విలపిస్తున్నారు తల్లిదండ్రులు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, వాళ్ళే బాగా చూసుకుంటారు అనుకుంటే ఇలాంటి ప్రమాదంలో వాళ్ళు చనిపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ పెద్ద ఎత్తున అనకాపల్లి హాస్పిటల్కి కూడా మృతుల బంధువులు చేరుకోవడం జరిగింది. అలానే ఏదైతే ఎలమంచిలి మండలానికి చెందినటువంటి అనకాపల్లి జిల్లా పోలీసులు కూడా కేసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక్కడ అనేక రోడ్డు ప్రమాదాలు చూస్తుంటే కనుక ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కానీ భారీ వాహనాలు ఒక మృత్యువులా దూసుకొచ్చేస్తున్నాయి, మనుషుల ప్రాణాలు తీసేస్తున్నాయి. చాలా సంఘటనలలో ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కంట్రోల్ తప్పుతున్నాయో, నిర్లక్ష్యపు డ్రైవింగో తెలీదు, చాలా నెగ్లిజెన్సీ కనపడుతోంది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల అనవసరంగా అమాయకుల ప్రాణాలు పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. నిజానికి అర్ధరాత్రి ప్రమాదం జరిగిందంటే ఆ సమయంలో పెద్దగా ట్రాఫిక్ కూడా ఏమీ ఉండదు, లేకపోతే తొందరపాటు కూడా ఉండదు. కానీ అలాంటి సమయాల్లో నిద్రమత్త లేకపోతే రెస్ట్లెస్గా డ్రైవింగ్ నిరంతరాయంగా చేస్తూ ఉండటమా, ప్రైవేట్ ట్రావెల్ బస్ కావచ్చు లేకపోతే పబ్లిక్ ట్రావెల్ బస్సులు కావచ్చు, అసలు ఎందుకు డ్రైవింగ్ స్కిల్ అనేది చాలా బాధ్యతగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళతో పాటు ఆ వెహికల్స్లో ప్రయాణిస్తున్న వాళ్ళ ప్రాణాలు కూడా వారి బాధ్యత కూడా వాళ్ళపైన ఉంటుంది. కానీ చాలా నెగ్లిజెన్సీ డ్రైవింగ్లు కనపడుతున్నాయి. కొన్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు చూస్తే ఇంతలోనే ఇలా వెళ్తూ అంతలోనే ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాం. ఎక్కువగా హెవీ వెహికల్స్ వల్ల జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు మరింత దారుణంగా ఉంటున్నాయి. చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే అనకాపల్లిలో ఒక పల్సర్ బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి ముగ్గురు యువకుల్ని ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు మృత్యువులా కబలించింది, ముగ్గురు ప్రాణాలని తీసేసింది. చాలా ఘోరమైన ఘటన. ప్రమాదం ఎక్కడ జరిగిందని కాదు, ఎవరు ప్రాణాలు పోగొట్టుకున్నారని కాదు, ఆ కుటుంబాలకు జరుగుతున్న తీరని నష్టం మాత్రం ఎవరు తీర్చలేనిది. ఎందుకంటే ఎదుగొచ్చిన పిల్లల్ని ప్రమాదాల్లో కోల్పోవడం అంటే అసలు వారు ఇంకా అదొక పేడకలలా వాళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. వాళ్ళపైన ఎన్నో
హోప్స్ ఉంటాయి, బాగా చదువుకుంటారనో బాగా పని చేసుకుంటారనో. అప్పటి వరకు కొద్ది క్షణాల ముందే మాతోనే ఉన్నారు, మాతోనే మాట్లాడారు, మాతోనే కలిసి ఉన్న వాళ్ళని అంతలోనే మేము ఇక లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ చెప్తున్నటువంటి మాటలు కూడా చాలా బాధాకరం. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెడుతున్నాం, స్పీడ్ గన్స్, సీసీటీవీలు, ఎక్కడికక్కడే స్పీడ్ డ్రైవింగ్స్ పైన కానీ, ట్రిపుల్ డ్రైవింగ్స్ పైన కానీ, నెగ్లిజెన్సీ డ్రైవింగ్ల పైన కానీ, లేకపోతే ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే మెయింటెనెన్స్కి సంబంధించి కానీ, ఇట్లా సేఫ్టీ ఆడిటింగ్ నిర్వహించలేని వాటిపైన కానీ, ఫిట్నెస్ లేని వెహికల్ పైన కానీ ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తున్నాము, ప్రత్యేకమైన డ్రైవ్స్ చేస్తున్నాము, కేసులు కూడా పెడుతున్నాము అని చెప్తున్నా కూడా రోడ్డు ప్రమాదాలు మాత్రం ఎక్కడా తగ్గటం లేదు, కంట్రోల్ కూడా అవ్వటం లేదు. స్పీడ్ బ్రేకర్స్ పెడుతున్నాము, స్పీడ్ని కంట్రోల్ చేస్తున్నామని చెప్తున్నారు. హెల్మెట్ లేని ప్రయాణాలు, లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోలేని ప్రయాణాలని ఎంకరేజ్ చేయట్లేదు, ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటున్నాం అంటున్నారు. ఎవరైనా ఓవర్ స్పీడ్గా వెళ్ళినా, డ్రంక్ అండ్ డ్రైవ్లో మళ్ళీ పట్టుబడిన, ఇట్లాంటి జిగ్జాగ్ డ్రైవింగ్లు చేస్తూ నెగ్లిజెన్సీగా అసలు ఒక బాధ్యత లేకుండా రోడ్లపైన వాహనాలు నడుపుతున్న ఎవరిని కూడా ఉపేక్షించటం లేదు. వాళ్ళపైన పదే కేసులు కనుక ఉంటే, ఫైన్లు కనుక ఉంటే ఎక్కువ శాతం వాళ్ళపైన కఠినమైనటువంటి సెక్షన్లు కూడా నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళని కంట్రోల్ చేయటం, వాళ్ళ సేఫ్టీ గురించి చెప్పడమే కాదు, వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకి ప్రాణ భయం ఉంటుంది అనే ఉద్దేశంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రతిసారి పోలీసులు ఈ తరహా మేము కేరింగ్ తీసుకుంటూనే ఉంటున్నాము. పబ్లిక్ కూడా వ్యక్తిగతమైన శ్రద్ధ అవసరం. స్పీడ్ థ్రిల్లే కానీ అది కిల్ చేస్తుందనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి అంటున్నారు. ఎక్కువ శాతం మనం చూస్తే ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కానీ, లారీలు కానీ ఇవన్నీ కూడా మనుషుల మీదకి వేగంగా దూసుకొచ్చేస్తున్నాయి. అంత వేగంతో ఒక వెహికల్ వచ్చి ఒక 2 వీలర్ని ఢీకొంటేనే 3 ప్రాణాలు కోల్పోయారంటే మరి ఆ ట్రావెల్ బస్సు ఎంత ఓవర్ స్పీడ్తో వస్తుందో, ఎంత నెగ్లిజెన్సీ అక్కడ ఉందో తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ బైక్ వాళ్ళదే తప్పు అయి ఉన్నా కూడా రూల్స్ పాటించాలి. ఈ టైంలో ఎవరు రారు కదా, ఈ టైంలో ఏం రూల్స్ పాటిస్తాంలే, సిగ్నల్స్ జంప్ అయినా ఎవరు అడిగే వాళ్ళు లేరు కదా, లేకపోతే ట్రిపుల్ డ్రైవింగ్ వెళ్ళినా పర్వాలేదులే అని అనుకుంటే ఆ టైంలో నైట్ టైంలో పోలీసులు ఉండరు అని అనుకోవటం మన భ్రమ. ఇది పోలీసులు ఫైన్లు వేస్తారనేటటువంటి భయంతో చేయాల్సినటువంటి, పాటించాల్సినటువంటి రోడ్డు సేఫ్టీ ప్రికాషన్స్ కాదు. మన ప్రాణాల కోసం మనం పాటించాల్సినటువంటి సేఫ్టీ రూల్స్. మనం చేస్తున్నటువంటి ప్రతి యాక్టివిటీ మన కుటుంబం మీద ఎఫెక్ట్ చూపిస్తుందనే విషయం చాలా వరకు తెలుసుకోవాలి. ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లు బయటకు వచ్చినప్పుడు అవి చూస్తే వణుకు పుడుతుంది. అమ్మో, ఇంత ఘోరంగా జరుగుతున్నాయా ఏంటి, అప్పటి వరకు స్టీరింగ్ కంట్రోల్ తప్పితే ఎలా ప్రాణాలు తీసేస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ అనకాపల్లి యలమంచిలి మండలం పోతిరెడ్డిపాలెం వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 యువకులు, ముగ్గురు కూడా 16 సంవత్సరాలు, ఒకరు 24, 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులే. వాళ్ళు ఇంకా నిండా భవిష్యత్తు కూడా చూడలేదు. అప్పటి వరకు స్టడీసో లేకపోతే ఫ్యామిలీ, ఇప్పుడు కుటుంబ బాధ్యతలు, ఒక డిగ్నిటీగా లైఫ్ని లీడ్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలు ముగిసిపోవడం అనేది చాలా బాధాకరమైన దుర్ఘటన.